వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. టీడీపీ హయాంలో అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలియాస్ టీడీపీ ప్రభుత్వంలో ఈ సీజనల్ ఫీవర్స్ విషయంలో కానీ లేదంటే ఈ రకరకాల ఈ మలేరియాలు, డెంగ్యూలు ఇవన్నీ వచ్చినప్పుడు సరైనటువంటి వైద్య సదుపాయాలు అందక చాలామంది ప్రాణాలు కోల్పోవడం, చాలామంది రోగాల బారిన పడటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వైద్యాన్ని బాగా నిర్లక్ష్యం చేయటంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిసారి కూడా వైద్యం మీద నిర్లక్ష్యం అనేటువంటిది కనపరుస్తూ ఉంటుంది అనేటువంటిది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో దేశంలోనే నెంబర్ 1గా హ్యాండిల్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి చాలా మెడికల్ సర్వేలు అవి కూడా కితాబిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మరి టీడీపీ గవర్నమెంట్ ఎందుకో మరి ఎంతసేపు మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పోలవరం, లేకపోతే గ్రాఫిక్స్, క్వాంటమ్ వ్యాలీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతారు తప్ప అసలు వైద్య సదుపాయం, వైద్యం మీద, అలాగే విద్య, ప్రభుత్వ వైద్యం వీటి మీద పూర్తి నిర్లక్ష్య ధోరణిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు అనేటువంటిది విశ్లేషకుల యొక్క విమర్శ. ఇప్పుడు తాజాగా తురకపాలెం అంటే రాజధానికి అమరావతికి కోతవేడు దూరంలో ఉండేటువంటి తురకపాలెంలో 5 నెలలుగా మరణం మృదంగం మోగుతుందట. 50 మంది, దాదాపు 45 మందికి పైగా మృత్యువాత పడినా కూడా ప్రభుత్వం ముద్దు నిద్రపోతోంది అంటూ కథనాలు వస్తున్నాయి. మీడియాలో వార్తలు వచ్చాక అప్పుడు హడావిడిగా మెడికల్ క్యాంపుల పేరుతో హడావిడి చేస్తున్నారు. అంతు చిక్కని వ్యాధితో పెద్ద సంఖ్యలో ప్రజలు సతమతం అవుతున్నారు. జ్వరం వచ్చి తగ్గాక అకస్మాత్తుగా రోగ నిరోధక శక్తి క్షీణించడం, ఆ తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్తో పాటు మృత్యువాత పట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. లక్షల్లో అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టిన ప్రాణాలు దక్కట్లేదు. మెలియోడోసిన్ ఇన్ఫెక్షన్ అంటున్నారు వైద్య శాఖ అధికారులు. మెలియోడోసిన్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది దీనికి కారణం అంటున్నారు వైద్య శాఖ అధికారులు. స్పష్టమైన కారణాలు తెలియక బిక్కుబొక్కుమంటున్నారు జనం. సురక్షిత మంచినీరు దొరకని గ్రామాల్లో ఈ గ్రామంలో సురక్షితమైన మంచినీరు దొరకట్లేదు. కానీ ఈ తురకపాలెం అనే గ్రామంలో 5 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి కథనాలు వస్తున్నాయి.